ప్రతి ఏటా ఇచ్చే దీపావళి బోనస్ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పర్మనెంట్ కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మెకు సైరన్ ఊదారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే పర్మనెంట్ కాంట్రాక్టు కార్మికులు సుమారు 1100 మంది ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు కార్మికులు ప్లాంట్ గేటు ఎదుట బైఠాయించి నిరసన నినాదాలు చేశారు. కర్ణాటకలోని వాసవి దత్త సిమెంట్ కర్మాగారంలో కార్మికులకు చెల్లిస్తున్న విధంగా దీపావళి బోనస్ ఇవ్వాలని ఆందోళన బాట పట్టారు. గత నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించకపోవడంతో కార్మికులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు చేపట్టారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి మెరుగైన బోనస్ చెల్లించాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. మా పర్మనెంట్ కార్మికులు అదేవిధంగా బేసిక్ కార్మికులకు ట్రైనింగ్ కార్మికులు రావాల్సిన దీపావళి బోనసు గత నెల రోజుల నుంచి కూడా ఇవ్వకుండా మేనేజ్మెంటు నానా విధాలుగా చెప్పి ఇలా చెప్పిన మాట మీద కట్టుబడి ఉండక ఇలా మా కార్మికులకు యాజమాన్యం అన్యాయం చేస్తూ ఉంది, నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి దీపావళి బోనసు ఏదైతే 3 సంవత్సరాలకు గాను మొదటి సంవత్సరం 52,000, రెండవ సంవత్సరం 54,000, మూడవ సంవత్సరం 57,000 ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము మా కార్మికులందరం కూడా మూకుమ్మడిగా ఇలా విధులు బహిష్కరించి ఇలా ధర్నా చేయడం జరుగుతూ ఉంది, గేటు ముందు బైఠాయించడం జరుగుతూ ఉంది. కాంట్రాక్ట్ కార్మికులు మరియు పర్మనెంట్ కార్మిక సోదరులు మొత్తం కార్మికులంతా కూడా ఇవాళ ఉదయం షిఫ్ట్ నుంచి సమ్మె జరుగుతూ ఉంది. గత నెల రోజుల నుంచి కూడా మాకేదైతే గతంలో 46,800 ఇవ్వాల్సినటువంటి బోనసు ఇవ్వకుండా దానికి పైన ఈసారి పెంచాల్సిన అవసరం ఉండే, అది ఇవ్వకుండా కాలయాపన చేస్తూ నానా రకాలుగా మాటలు చెప్తూ ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అదేవిధంగా చెప్తా పోతా ఉన్నారు. నెల నుంచి కాలయాపన చేస్తున్నారు. దానికి మేము నిరసనగా గత వారం రోజులుగా టూల్ డౌన్ సమ్మె, నల్ల బాటిజీల ప్రదర్శన అనేక కార్యక్రమాలు తీసుకుంటూ యాజమాన్యానికి ఎన్ని విధాలు చెప్పినా కూడా